Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Vekas been just everywhere. తెలంగాణలో బీజేపీ చుట్టూ విలీన రాజకీయం నడుస్తోంది. బీఆర్ఎస్ ఎప్పుడో డీల్ సెట్ చేసుకుందని కాంగ్రెస్ అంటుంటే కాంగ్రెసే బీజేపీతో మాట్లాడుకుందని బీఆర్ఎస్ చెబుతోంది. అదేం కాదు, కాంగ్రెస్లోనే గులాబీ మెర్జ్ అవుతుందని కాషాయం ఇంకో వాదన తెర మీదకు తెచ్చింది. ఇంతకు ఎవరితో విలీనం? బీజేపీ సెంట్రిక్గా నడుస్తున్న రాజకీయం అర్థం కాక జనం బుర్రగోక్కుంటున్నారు. ఈ మధ్య ప్రెస్ మీట్లు తుస్తూస్మంటుంటే పొలిటికల్ చిట్చాట్లు మాత్రం చిచ్చుబుడ్డిల్లా కలర్ఫుల్ గా ఉంటున్నాయి. మీడియాలో సౌండ్ బయట కంటే గుసగుసల మ్యాటరే మస్తు మజా ఇస్తుంది. ఎస్పెషల్లీ తెలంగాణ పాలిటిక్స్ లో ఈ మధ్య ఇష్టాగోష్ఠుల ట్రెండ్ బాగా వైరల్ అవుతోంది. సీఎం స్థాయిలో కూడా మీడియా చిట్చాట్ చిటపటలాడుతోంది. ఈ క్రమంలో విలీన పాలిటిక్స్ వీణుల విందుగా ఉంటున్నాయి. ఎవరితో డీల్ సెట్ చేసుకున్నారో తెలియదు కానీ పార్టీల ఇంటర్నల్ టాక్స్ అన్ని ఇంట్రెస్టింగ్ గా మారాయి. విలీనం పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బీజేపీ కేంద్రంగా తిరుగుతున్నాయి. గులాబీ రంగు కాషాయంలో మునగడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్, కవితకు బెయిల్ ఇవ్వటంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఇస్తారని, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ చేసిన ఈ కామెంట్లకు కేటీఆర్ ఇంకో విరుగుడు చెప్పారు. లేదు సీఎం రేవంతే బీజేపీలో చేరబోతున్నారని చెప్పుకొచ్చారు. మోడీతో రేవంత్ టచ్ లో ఉన్నారని, ఆయన కెరియర్ అక్కడే స్టార్ట్ అయింది కాబట్టి అక్కడే ఎండ్ అవుతుందని రేవంత్ మోడీతో చెప్పినట్టు కేటీఆర్ అన్నారు. ఎవరో చెప్పింది కాదు, ఢిల్లీ సోర్సు ద్వారా ఇదంతా తెలిసిందన్నారు. అయితే ఇది కూడా కేటీఆర్ చిట్చాట సంభాషణే. ఓహో, ఇది భలే ఉందే, మీరు కొట్టుకొని మా మీద పడతారంటని బీజేపీ నిష్ఠూరమాడుతోంది. తమ పార్టీలో చేరేది కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, వాళ్లే షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారని కాషాయం కొత్త భాష్యం చెబుతోంది. త్వరలోనే గులాబీ నేతలు హస్తం కండువా కప్పుకుంటారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కు ఏఐసీసీలో ఒక పోస్ట్, కేటీఆర్ కు పీసీసీ పదవి, కవితకు రాజ్యసభ సీటు ఇస్తారని సంజయ్ చెప్పుకొచ్చారు. మొత్తానికి తెలంగాణలో పొలిటికల్ చిట్చాట్ బీజేపీ కేంద్రంగా తిరుగుతోంది. ఎవరు షెడ్యూల్ రెడీ చేసుకున్నారో, ఎవరి తర్వాతి మజిలీ ఏంటో, ఎవరితో విలీనమవుతారో, ఎవరి మాటలు నమ్మాలో తెలియక జనాలు బుర్రగోక్కుంటున్నారు.